గుడ్డు పీతలు తిని చాలా రోజులైందని అనుకుంటుంటే అప్పుడే యూఎస్ఏ నుండి మా అన్నయ్య శ్రీరాజ్ కాల్ చేసి కోనసీమలో గుడ్డు పీతలు గోదావరి రొయ్యల్ని భీమవరంలో ఉన్న వాళ్ళ అమ్మగారికి పంపమని కాల్ చేశారు. నమస్తే కోనసీమ. గుడ్డు పీతలంటే మన కోనసీమలో గుర్తొచ్చే ప్లేస్ కాట్రిన్ కోన. ఇక వెంటనే మా ఫ్రెండ్ వాసు కాల్ చేసి గుడ్డు పీతలు గోదావరి రొయ్యలు మంచి ఫ్రెష్ గా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడమని చెప్పాను. ఎందుకంటే మా ఫ్రెండ్ ది అక్కడే కొత్తపల్లి గ్రామం. తర్వాత రోజు కాల్ వచ్చింది, ఫ్రెష్ వి దొరికాయి వెళ్లి తీసుకోండి అని. ఇంతకీ వాసు ఎవరంటే అమలాపురం నేచర్స్ హెవెన్ పేజ్ అడ్మిన్. కాట్రిన్ కోన వెళ్ళగానే 6 కేజీల గుడ్డు పీతలు, 6 కేజీల గోదావరి రొయ్యలు, 3 కేజీల పండుగప్ప, 3 కేజీల కొరమేను తీసుకున్నాం. ఇవన్నీ తీసుకుని భీమవరం బస్ కి వేసేసాం. ఎప్పుడు మేము మార్కెట్ కెళ్ళి తెచ్చుకుంటాం, కానీ ఇలా ఐస్ వేసి బాక్స్ లో పెట్టి ప్యాకింగ్ చేసి పంపడం మాకు ఇదే ఫస్ట్ టైం. ఇక ఇంటికి రాగానే గుడ్డు పీతలు గోదావరి రొయ్యలు వండడం స్టార్ట్ చేసాం. గుడ్డు పీతల పులుసులో వంకాయ వేసి వండితే కూర అదిరిపోద్ది. నిజంగా కాట్రిన్ కోన గుడ్డు పీతలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. అలా గుడ్డుని కలుపుకుని తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. మీకు ఇవి కావాలి అంటే కాట్రిన్ కోన శనివారం సంతలో దొరికేస్తాయి. మీకు గుడ్డు పీతలు ఇష్టమా లేకపోతే నార్మల్ ఇష్టమా కామెంట్ చేయండి.